ఏమే మన రవిశంకర్ గారిని చేస్తున్నాం. మన భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం ఈవేళ ఎం మీద నడుస్తుంది. మనీ, మాఫియా, మజిల్, మీడియా అండ్ మేనేజ్మెంట్, ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్. దట్ ఇస్ ది ఫోర్త్ ఎస్టేట్. అలాంటి మీడియా అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మీడియా? జర్నలిజం, సత్యాన్ని వెలికి తీసేది, సత్యాన్ని బయటపెట్టేది. అలాంటి సత్యాన్ని బయటపెట్టే మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి, కొన్ని పార్టీల చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట ఉంటుంది. అలా ఉండకూడదు. సత్యాన్ని చాటి చెప్పాలి. కాలానుగుణంగా ధర్మం మారొచ్చు, కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే. ఆ సత్యం వైపు మీడియా ఉండాలని, ఇలాంటి గాసిప్స్ లేకుండా, నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, అలా లేకుండా, అలా చేయకుండా ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఓకే బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఓటేసే ముందే డీమోరలైజ్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోలో పెడుతుంటే అదే మీడియా అవుతుందండి. అలాంటి మీడియా కాదు. అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని, అందులో ఈ తెలుగు వన్ ఛానల్ మున్ముందు ఉండాలని నేను కోరుకుంటూ, రామోజీరావు గారి శిష్యుడిగా నిజంగా నేను ఇవాళ ఆయన రామోజీరావు శిష్యుడినా. నేను ఆ మహానుభావుడు ముందే ఊహించి అనేక రకాలు పెట్టాడైనా, సక్సెస్ లెజెండ్ అయ్యాడు మహానుభావుడు కీర్తి రామోజీరావు గారు. మళ్ళీ ఆయన బాటలో పయనిస్తున్నాడు ఈయన ఈ రవిశంకర్ గారు. అలా మున్ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, థ్యాంక్స్ అండి, నమస్కారం మీకు. మా రమణ సార్ని కోరుకుంటున్నా. మాతృభాషను చాలా గొప్ప చెప్పారు అందరూ. ఎస్, మన తెలుగు వాళ్ళని. ఎస్, అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగుని పెట్టి వెనకాల పక్కన వన్ అన్నాడు ఆయన. గుర్తు పెట్టుకోండి, వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా. తెలుగు అని రాశాడైనా. తెలుగు ఒకటనలా ఆయన, తెలుగు మొదటి స్థానం అనలా, తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు వన్ను. వై బికాజ్ ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది.